మనిషిని సమాధి చేస్తారా చిత్రం నేరం నాదు ఆకలిది. ఈ పాటను పాడిన వారు డాక్టర్ ఎస్పిబి గారు. ఇదే పాటను పాడడానికి మనం చూస్తున్నారు మారుతి వెంకటరామ రమేష్ గారు. విందామా, విందును ఆరగిద్దామా? సరే పదండి ఈ తీనింటి విందుకు. మల్చిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మల్చిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి. కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక కాలు జారితే, తెలిసి తెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలపాలి. మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి. లోపాలు లేని వారు ఎవరో చూపండి. మల్చిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు, ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు, ఆకలి తీరక నేరం చేసే, ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరు. మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మల్చిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి.
మరపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. అయితే ఎల్లడు పాపం చేయనివాడు, ఎల్లడు పాపం చేయనివాడు ముందుగా రాయి విసరాలి. మీలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి. ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మల్చిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి.